నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ప్రశాంతమైన నియోజకవర్గం అది. ఈ నియోజకవర్గం అందరూ కూడా ఉద్యాన పంటలు పండించే దాంట్లో నిజంగా రాష్ట్రంలో మంచి పేరుంది. దానిలో ఒక 10 రోజుల నుంచి చూస్తున్నాం మనం అందరం కూడా. ఇక్కడెక్కడ ఒక 3-4 ప్రాంతాల్లో కార్ రేసులు కానీ బైక్ రేసులు కానీ పెడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ యువతలందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఒక కార్యక్రమాన్ని పూనుకున్నది ఈ కూటమి ప్రభుత్వం. నిజంగా ఈ నియోజకవర్గానికి కస్టోడియల్ పర్సన్గా ఉన్న ఎమ్మెల్యే గారు నిజంగానే ఈ నియోజకవర్గానికి కస్టోడియల్ పర్సన్. ఆమెకి ఇవన్నీ చూస్తూ ఉందంటే నిజంగానే కంచె చేను వేసే విధంగా ఉందేమో అని మేమందరం కూడా భావిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు ఇది. నిజంగానే పల్లెల్లో ఇప్పటికే చాలా మంది శతమతమవుతున్నారు. అనేక రకాలమైన క్రికెట్ బెట్టింగ్ల వల్ల, ఈ మట్కా వల్ల, ఈ ఇస్పెటాకుల వల్ల మళ్ళీ ఇదో కొత్త రకమైన జూదంని, ఈ కార్ రేసుల్ని బైక్ రేసుల్ని మీరు పరిచయం చేస్తున్నారు ఈ నియోజకవర్గ ప్రజలకు. మీరు ఏమన్నా పరిచయం చేయాలనుకుంటే మంచి మంచి పరిశ్రమలు తీసుకొని రాండి. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులంతా ఉన్నారు. ఉద్యోగాలు కల్పించండి. పరిశ్రమ తీసుకొచ్చి మీరు ఈ నియోజకవర్గానికి ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా చిన్న వయసే, మీరందరూ కూడా చాలా మంది ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేసిపోయారు. వారు వంతు సాయంగా ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత నియోజకవర్గానికి వాళ్ళ పేరు నిలబడేట్లుగా చేసిపోయారు. మీరు కూడా అదే రకమైన పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మీరు చేసి బైక్ ర్యాలీల వల్ల పిల్లలందరూ కూడా అంటే దానికి అట్రాక్ట్ అవుతారు. అంటే మీరేం ఉద్యోగాలు చేయదండి, చదువుకోదండి, దీనికి అట్రాక్ట్ కావండి, చెడిపోండి అనే రకమైన మెసేజ్ పోతుంది. ఈ రకంగా మేమందరం కూడా ఇట్లే వెళ్ళిపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఎక్కడో గోవాకో ఇంకో చోటుకో పోయి క్యాస్ట్రోల్ ఆడాల్సిన లేదు. అవి కూడా ఈ నియోజకవర్గానికి పరిచయం చేస్తారని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం భావిస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ఇప్పుడు కూడా మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల వచ్చింది. సెప్టెంబర్ నెల హెచ్ఎల్సి నీళ్ళని తీసుకొని రాలేకున్నారు. మీరు నీళ్ళని తీసుకొచ్చి అనేక మంది రైతులు పూరా ఇబ్బంది పడుతున్నారు. వరుణులు నాటుకోవాలా, పంటలకి నీళ్లు తీసుకొని రావాలని. పైన మన ఎగువ ప్రాంతాల్లో డ్యాములు నిండినాయి. తుంగభద్ర డ్యాములో అన్ని నిండినాయి. దాన్ని త్వరగతిగా మీరు నీళ్ళు తీసుకొచ్చి అందరూ కూడా రైతాంగానికి ఆదుకుంటే మేమందరం కూడా ప్రశంసించేవాళ్ళం. మేము పార్టీలకు అతీతంగా, మాకేం పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అందరినీ కూడా మేమందరం ప్రశంసించే వాళ్ళం. నీళ్ళు యథావిధిగా సరైన సకాలంలో తీసుకొచ్చిట్టే అట్లా కాకోకుండా మీరు ఎక్కడ కూడా ఏమాత్రం అభివృద్ధి పైన ఇవి చూడకుండా కార్ రేసు పైన బైక్ రేసు పైన మీరు ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా తప్పు పడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమన్నా మాట్లాడితే మళ్ళీ మా పైన ఎదురుదాడి చేస్తారు. పర్మిషన్లు ఉన్నాయి అంటారు. ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్లు? ఫారెస్ట్ దాంట్లో డిఎఫ్ఓ ఏమన్నా మీకు పర్మిషన్ ఇచ్చాడా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిఎఫ్ఓ గారు ఇదంతా కూడా చూస్తూ ఉంటున్నారంటే మాకు చూపించండి ఆ పర్మిషన్లు అన్న. కానీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? రైతు పొలాల్లో రస్తాలను కూడా రైతులు వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి మాత్రమే రస్తాలు వేసుకున్నారు. కానీ మీ కార్ రేసు కోసమో ఇంకోరి కోసమో కాదు. నిజంగా మన జరిగిన బైక్ యాక్సిడెంట్ లో ఓ రైతు పొలానికి వెళ్తుంటే ఈ రైతుకి యాక్సిడెంట్ జరిగింది. అతను బైక్ ఈ విధంగా అయిపోయింది బైక్. అంటే నీకు ఏం చెప్తాడు? వాడు పొలాల్లోకి రైతు వెళ్ళాలి, తన పొలంలో చేసుకోవాలని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మీరు ఈ రకమైన మంచి పద్ధతి కాదు ఇది. ఒక రైతు ఇతని కాలు ఎరిగింది. నేను కూడా చెప్తున్నా, మీకు అందరూ కూడా ఇదంతా డబ్బున్న సంపన్న వర్గాల కుటుంబ పిల్లలందరూ కూడా వాళ్ళ ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ తరిమితే ఇక్కడ తీసుకొచ్చి మీరు మారుమూల ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ వీళ్ళు రేస్ కార్యక్రమాలు అనుకుంటున్నారు. ఇది తప్పు. ఏమన్నా ఈ రైతుకి ఏమన్నా జరిగింటే అంటే మీరేం ఏం మాట్లాడుతారంటే మళ్ళీ మేము జరగలేదు కదా అంటారు. జరిగింటే నాకు తెలుసు, నా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఇలాగే బైక్ యాక్సిడెంట్ల వల్ల మంచాన్ని పడిన సందర్భం ఉంది. ఆ బాధ నాకు తెలుసు. ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పడతాయో ఆ బాధ నాకు తెలుసు. కుటుంబంలోని పెద్ద ఏ రకంగా మంచాన్ని పడితే ఇబ్బంది పడతాడో ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా ఆ బాధతోనే చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవాలా. ఈ రకమైన చర్యలు పూరా మానుకోవాలా. మీరు ఏమన్నా కానీ ఈ నియోజకవర్గానికి మంచి కార్యక్రమాలు చేయండి.
ఇదే మంచి కార్యక్రమం. దీనివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? తాగి తందనాలాడి డబ్బులు ఎక్కువై మదంతో బెంగళూరులో, హైదరాబాద్ లో, ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీలో బతికే గొప్ప ధనవంతుల పిల్లలందరూ కూడా వాళ్ళ ఆట వీడి కోసం మన నియోజకవర్గానికి వచ్చి గబ్బు పట్టిస్తుంటే, గలీజు పట్టిస్తుంటే మీరు మీ చర్యల్ని మీరు సమర్థించుకుంటారే, మేమందరం కూడా తప్పు పడుతున్నాం. ఇది మానుకోవాలా. ఈ రకంగా మీరు మళ్ళీ మేము మాది మేము ఇదే విధంగా మేము కొనసాగిస్తామంటే మేము ఎక్కడ కూడా ఉపయోగించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికోసం గట్టిగా ముందుకు తీసుకొని పోతుంది, గట్టిగా పోరాడుతుంది, గట్టిగా నిలబడుతుందని నేను తెలియజేసుకుంటూ రైతుల పక్షాన మరొకసారి చెప్తున్నాను, మేడం గారు హెచ్ఎల్సి నీళ్లని స్వరగతిగా విడుదల చేయించండి. హెచ్ఎల్సి కెనాల్ కింద చాలా మంది బీడు భూములు ఉన్నాయి. మనకి చుట్టుపక్కల అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మన నియోజకవర్గంలో, మన మండలంలో, మన నియోజకవర్గంలో తక్కువ మోస్తారు వర్షాలు పడినాయి. మీ రికార్డ్స్ లో కూడా ఉన్నాయి. మీరు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. నీళ్లు స్వరగతిగా ముందుకు తీసుకొని రండి. ఇలాంటి చర్యల్ని ఆనుకోండి. పల్లెల్లో, గ్రామాల్లో ఇప్పటికే బెల్ షాపుల వల్ల విచ్చలవిడి మద్యం అమ్ముతుంది. పల్లెల్లో కిరాణా సరుకు దొరికేదానికి కష్టం ఉందేమో కానీ మద్యం దొరకడానికి ఎక్కువ కొనుక్కొని ఉంది. మీరందరూ కూడా దాన్ని బెల్ షాపుని విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చినారు. దానివల్ల యువత పెడదవ పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా తెలియజేసుకొని మీరు ఒక మంచి ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని పర్యాటక అభివృద్ధిగా చెందుతా ఉంటే మీరు దీన్ని పర్యాటక అభివృద్ధిగా రకరకాలమైన కార్యక్రమాలు ఉన్నాయి బ్రదర్. మేమేమంటే సింగమల చెరువులో బోటింగ్ పెట్టండి, ఒక మంచి కార్యక్రమం పెట్టండి. ఇవి కాదు కదా అన్ని పర్యాటక రంగం అనుకున్నప్పుడు F1 కోర్స్ ఉన్నాయి కదా. ఈ రకమైన దానికి F1 స్టేడియంస్ ఉన్నాయి. ఆ రకం ఉంటే దానిలో మేము రాటుకొని మేమే వద్దన్నాం. మీరు మా పొలాల్లోకి వెళ్ళలేదు. మేము రాత్రి పోలేళ్ళ ఏకత వల్ల నీ బస్సు, నీ కార్ ఎట్లా వస్తుంది, బైక్ ఎట్లా వస్తుంది, ఏ స్పీడ్తో వస్తుందని మేమందరం కూడా రైతులందరూ కూడా ఆ భయభ్రాంతులతో వ్యవసాయం చేయాలని అవసరం మాకేం పట్టలేదు. మీరు పర్యాటకంగా చేయాలనుకున్నాడు. నిజంగా 2 చెరువులు ఉన్నాయి, పెద్ద చెరువులు. అన్నట్టు చెరువు ఉంది, చెరువు ఉంది, దాన్ని పర్యాటకంగా చేయొచ్చు. నిజంగా గాలి మరుగుల్లో నిజంగా పర్యాటకం చేయాలంటే మంచి రోడ్లు ఏంటి, పార్కులు ఏంటి, ఆడ తీసుకోండి, ఆర్బిట్కి ఏంటండి, ఆర్బిట్కి పిలుచుకోండి. చాలా మంది ఆర్పూర్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీస్ తో వస్తారు. కానీ ఈ రకంగా జరిగే రైతుల వల్ల ఏ ఒక ఫ్యామిలీలు వస్తాయి మీరు తెలియజేయండి. ఎమ్మెల్యేగా ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ పర్యాటక కేంద్రం అభివృద్ధిలో భాగంగానే ఈ రేసును తీసుకొచ్చి అదే నేను చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి చెప్తున్నా మేడం, నిజంగానే పర్యాటక రంగానికి ఇది కాదు. పర్యాటక రంగానికి అనేక రకాలమైన మార్గాలు ఉన్నాయి, ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. దీనివల్ల ఆదాయం వస్తుంది. ఎవరికి వస్తుంది ఆదాయం? ఎవరు నాకైతే తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ రకమైన ఆదాయ మార్గాలు వెనక నుంచి వస్తాయని అంటారు. అయితే మా అభిప్రాయం అయితే కాదు, మీ పార్టీ వాళ్ళే చెప్తుండేది. అది వేరే రకమైన ఆదాయం చూపించిన ప్రభుత్వానికి ఎవరు ఉంటే ఆదాయం ఉంటే దీంతో అనుమతులు లేదు. చూపించండి, మేము చెప్తాం, చూపించండి. మేము అడుగుతాం కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డిఎఫ్ఓ గారిని, అందరూ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉండేది డిఎఫ్ఓ గారి సంబంధించిన ఆధ్వర్యంలో ఉండేది, ఆయన సంరక్షణలో ఉండేది. ఎట్లిచ్చాడు అనుమతి? చూపించండి, మేము మా దగ్గర అనుమతి ఉందని. మేము కూడా మాట్లాడతాం కదా, మేము అడుగుతున్నాం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత 5 రోజుల నుంచి అడుగుతాను. మా శ్రీనివాస్ గారు మిమ్మల్ని కూడా మీ దగ్గర అనుమతి ఉంటే చూపించండి అనేది. చూపించలేకపోతున్నాం ఇంతవరకు కూడా. ఎందుకు ఇస్తారు అనుమతి? అవును, అనుమతి అడిగినాం, ఇవి చూపించలేకపోతే ఎందుకు ఇస్తారు? మీరు అనుమతి తీసుకొస్తారు. నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేయమని మేము చెప్తే మేము ఇవి తీసుకొస్తాం, రేపు బిగ్నీ ప్రోగ్రాములు చేస్తాం, రేపు క్యాష్ లోన్ తీసుకొస్తాం. ఇవే కాదు కదా మీరు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని ఉన్నాయి. నియోజకవర్గం ప్రజలకి అనేక మంది వలస వెళ్తున్నారు ఇక్కడ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్కి, తమిళనాడుకి అందరికి కూడా వెళ్ళిపోతారు. ఆ వలసను నిర్వహించాలంటే కార్యదర్శి వాళ్ళకి జరగదు కదా. అనేక పరిశ్రమలు తీసుకున్నారండి. ప్రతి నియోజకవర్గంలో రకరకాలమైన పరిశ్రమలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు అనంతపురం దగ్గర ఉన్నా కూడా ఏమాత్రం పరిశ్రమలు లేవు మన నియోజకవర్గానికి. అవి తీసుకోండి, మేమందరం కూడా ఆశిస్తాం కదా. కేసు కూడా రాకోకుండా, కేసు కూడా తెలియకోకుండా తొక్కి పెట్టినారు ఇక్కడ ఉండే యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం, అది రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, డిఎఫ్ఓలు కానీ, ఎవరైనా కానీ ఆ విషయాన్ని ఎక్కడ కూడా కేసు రాకపోకుండా ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి బెదిరించి దాన్ని మూసేయించారు. నేను ఇంకోసారి చెప్తాను, నిజంగానే
మరి కాలిగింది ఆ రైతుకి వాడు సంతోషపడాలి. కానీ పూరా స్పైనల్ కార్డ్ దెబ్బతిని ఉంటే ఒక కుటుంబాన్ని పూరా నిర్వీర్యం చేస్తారు. నా ఇంట్లో జరిగింది, నా ఇంట్లో 2 వ్యక్తుల కుటుంబంలో స్పైనల్ కార్డ్ దెబ్బతిని, ఆ ఇంట్లో దెబ్బతిని ఈ రోజు కూడా 10-15 సంవత్సరాల తర్వాత 15 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. వాళ్ళ కుటుంబాలు పూరా ఇబ్బందులు పడుతున్నాయి, కాకావికలం అవుతున్నాయి, నిర్వీర్యం అయిపోయినాయి వాళ్ళ కుటుంబం అని నేను చెప్తాను. దానికే నేను బాధపడతాండేది. మీరేదో వానికి అతనికి ఏదో రైతుకి పరిహారం ఇచ్చారు, కేసు పెట్టలేదని కాదు. ఈ చర్యల్ని కట్టడి చేయాలా, దీన్ని మీరు పర్మిషన్ కాదు ఏ రకంగా తీసుకోవచ్చినా మేమైతే దీన్ని నిలువరిస్తాము. మీరు తీసుకోవాలని వేరే పరిశ్రమ తీసుకోవాలని మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మా పార్టీ తరఫున కూడా మేము మిమ్మల్ని హర్షిస్తాం. మీకు పాలాభిషేకాలు చేయిస్తాం. అధికారుల దగ్గర నుంచి చేయించారు పోలీసులు. నేను చెప్తాను, కూటమి ప్రభుత్వాలు అధికారులు ప్రభుత్వం ఎమ్మెల్యే అంతా కూడా ఒక ఇది అంటే ఒక యూనిట్ అంతే. అధికారులు అయితే ఏముంది, ఎమ్మెల్యే గారు అయితే ఏముంది, ఇంకా వేరే సంబంధించిన ఏముంది, వీళ్ళందరినీ విమర్శిస్తాం. నేనే ఇక్కడ మేము ఎమ్మెల్యే గారిని ఒకటి మాట్లాడడం లేదు. ఎస్పీ గారిని, డిఎఫ్ఓ గారిని, కలెక్టర్ గారిని అందరినీ కూడా మేమందరం కూడా మా పార్టీ అందరినీ కూడా ప్రశ్నిస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని, ఈ కూటమిలో ఉండే ప్రభుత్వాన్ని అందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒకరికి ఎమ్మెల్యే గారికి ఒకరికి సంబంధించినది కాదు, అందరికి కూడా. ఎమ్మెల్యే గారిని మేము ఎందుకంటాము అంటే ఆమె కస్టడియల్ పర్సన్. ఆమె ఈ నియోజకవర్గాన్ని సంరక్షించే బాధ్యత ఆమెకి ఇచ్చాం. ఒక 2.5 లక్షల మంది, మేమందరం కూడా 2.5 లక్షల మంది నీకు బాధ్యత ఇచ్చారు. మీరు సంరక్షించండి ఈ నియోజకవర్గాన్ని, ఏ రకమైన ఏది మంచి ఏది చెడు అని మీరు ఆలోచించే శక్తి మీకు ఇచ్చారు ఈ 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళలో మీ దగ్గర ఉంది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మేము మీ తరఫున మీ ప్రభుత్వాన్ని. అంటే ఈ సంస్థకు సంబంధించిన ఎవరికైనా ముందులు ఏమైనా వచ్చాయి? నేను ఇప్పుడు మాకైతే మేము అడిగినట్లు మాకేమి ఏది పర్మిషన్ లెటర్ మేము అడిగినట్లు చెప్పడం లేదు. కానీ బయట మాట్లాడేది ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండే తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి కూడా ఒకరికొకరు సరిపోలేని పరిస్థితుల్లో మేమందరం కూడా చూసాం. నిన్న కూడా బుక్రాయసందులో కానీ మిగతా చోట్ల కానీ ఎమ్మెల్యే గారి పైన అనేక రకాలైన ఆరోపణలు ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళే చెప్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గంలో చెవులు కొట్టుకొని మాట్లాడతారు. అంటే రకరకాలమైన ముడుపులు చేతులు మారినాయని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది కాదు, మీ వాళ్ళు మాట్లాడేది. మీరందరూ కూడా ఒకటిగా లేరు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి, మాకు తెలుస్తున్నాయి. మేమేమంటే సింగళమల చెరువులో బోటింగ్ పెట్టండి, ఒక మంచి కార్యక్రమం పెట్టండి. ఇవి కాదు కదా నీకు పర్యాటక రంగం అనుకున్నప్పుడు F1 కోర్స్ ఉన్నాయి కదా, ఈ రకమైన దానిలకి F1 స్టేడియంస్ ఉన్నాయి. ఆ రకం కూడా దానిలో మీరు ఆడుకోండి, మేమే వద్దన్నాం. కానీ మీరు మా పొలాల్లోకి వెళ్ళలేదు. మేము రాత్రి వెళ్ళాలా, పౌలు వెళ్ళాలా, ఏం కథ వల్ల నీకు బస్సు, నీకు కార్ ఎట్లు వస్తుంది, బైక్ ఎట్లు వస్తుంది, ఏ స్పీడ్తో వస్తుంది అని మేమందరం కూడా రైతులందరూ కూడా ఆ భయభ్రాంతులతో వ్యవసాయం చేయాలంత అవసరం మాకేం పట్టలేదు. మీరు పర్యాటకంగా చేయాలనుకున్నప్పుడు నిజంగా 2 చెరువులు ఉన్నాయి, పెద్ద చెరువులు. అనంతపురం చెరువు ఉంది, సింగళమల చెరువు ఉంది, దాన్ని పర్యాటకంగా చేయొచ్చు. నిజంగా గాలిమర్లలో నిజంగా పర్యాటకం చేయాలంటే మంచి రోడ్లు ఏంటి, పార్కులు ఏంటి, ఆడ తీసుకోండి, ఆటవిడిగా ఏంటండి, ఆటవిడిగా పిలిచిపోండి. చాలా మంది అనంతపురం నుంచి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీస్ తో వస్తారు. కానీ ఈ రకంగా జరిగే రైతుల వల్ల ఏ ఒక్క ఫ్యామిలీలు వస్తాయి మీరు తెలియజేయచ్చు.